బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ పై స్టే ఇవ్వాలని, నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రోహిత్ రెడ్డి పిటిషన్ కి ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి రోహిత్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరపనున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్ పై స్టే ఇవ్వాలని, నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రోహిత్ రెడ్డి పిటిషన్ కి ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి రోహిత్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ తరంగని. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రధానంగా ఫిర్యాదుదారు పోలీసులకు. అంటే మమ్మల్ని కొనుగోలు చేయడానికి బీజేపీ తరఫున కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అందుకు సంబంధించి ఫామ్ హౌస్ లో డీల్ జరుగుతుంది అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మొత్తం మీద కేసు బుక్ అయింది. వాళ్ళని అరెస్ట్ చేశారు. అక్కడ అంతవరకు ఓకే ఉన్నప్పటికీ ఆ తర్వాత అసలు విషయానికి అయితే ఈ సందర్భంగా పోలీసులు 300 కోట్ల డీల్ జరుగుతున్నది, కొన్ని కోట్ల రూపాయలు మేము స్వాధీనం చేసుకున్నామని మొదట్లో ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో కానీ, ఆ పోలీసు కేసు దర్యాప్తులో కానీ ఎక్కడ కూడా డబ్బులు స్వాధీనం చేసుకున్న విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే ఇక్కడ కోట్ల రూపాయలు, 100 కోట్లు, 100 కోట్లు అని వచ్చిన సందర్భంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి ఎలా వస్తాయని మీకు తెలిసింది అనే విషయాన్ని ఆరా తీసేందుకు, అంటే హవాలా రూపంలో వస్తున్నాయా, ఏ రకంగా వస్తున్నాయి, విదేశీల నుంచి మీకేమన్నా అమౌంట్ బదిలీ చేస్తామన్నారా అన్న విషయాన్ని తేల్చేందుకు ఈడీ రంగంలో దిగింది. దీని విషయంలో అయితే ఇక్కడ కూడా కేసులో నేను ఫిర్యాదు చేసింది వాస్తవము, అరెస్ట్ చేసింది వాస్తవము, మమ్మల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసింది వాస్తవం. కానీ ఎక్కడ కూడా నేను డబ్బులు మా దగ్గర దొరకనప్పుడు ఈడీ ఎందుకు మా మీద కేసు బుక్ చేయాలి, నన్ను ఎందుకు విచారించాలి అని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ విషయంలో విచారణ జరుపుతున్నది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి తరఫున వాదన విన్న తర్వాత హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈడీ కూడా తాము ఎందుకు విచారించాల్సి వస్తుంది అన్న విషయాన్ని హైకోర్టు తెలియజేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇక్కడ కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అని వచ్చిన సందర్భంలో ఈడీ రంగంలో దిగినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అయితే రోహిత్ రెడ్డి మాత్రం తన పైన కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్లతోటి ఈడీ తనపై అక్రమ కేసులు నమోదు చేసింది. తనను కావాలని వేధింపులకు గురి చేసింది. కేసుల పేరుతో, విచారణ పేరుతోటి తనను కోర్టుల చుట్టూ తిప్పించుకుంటుంది అని చెప్పేసి పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా మొత్తం మీద ఈ రోజు ఈ కేసు మరోసారి విచారణకు ఉన్నది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి వాదన ఎంతవరకు సబబు అనే విషయాన్ని కోర్టు తేల్చే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఈడీ తరఫున కూడా కొంత వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది హైకోర్టులో. మొత్తంగా ఈ కేసు ఎటు తిరిగినటువంటి ఈ ఎమ్మెల్యే కేసు, కొనుగోలు కేసులో అటుపెట్టి ఇటుపెట్టి మొత్తానికి మన రోహిత్ రెడ్డి మెడకు చుట్టుకున్నది. రోహిత్ రెడ్డి మెడకు చుట్టుకున్న కేసును ఎలా వదిలించుకోవాలి అని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీని మొత్తం మీద ఇది ఒక రసవత్తరంగా మారింది తరంగిణి. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.